ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారితో ఉన్నాం. ఇప్పుడు సిరిసిల్ల రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు, ఏడాది కాంగ్రెస్ పాలన ఇట్లాంటి అన్ని అంశాలతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. రేవంత్ రెడ్డి ఏడాది పాలన, కాంగ్రెస్ ఏడాది పాలన మీద మీరు ఏమంటారు సార్? సామాన్యంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎక్కువ పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు అధికారం లేకపోవడానికి విచ్చలవిడి హామీలు, ఎక్కడ కూడా నెరవేర్చలేని హామీలు, అబద్ధాలు. 6 గ్యారెంటీల అమలు ఏమవుతున్నదో ఎక్కడ కూడా ఏ ఒక్క హామీ కూడా ఫుల్ ప్లేట్గా అమలు కాలే, 100% ఇక్కడ అమలు చేయలే. మీడియా నమ్ముకొని, ప్రెస్ నమ్ముకొని పబ్లిసిటీ చేసుకుంటూ బతుకుతుందని చెప్తే సంవత్సరం వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు అమలు కాలేదు. గ్రామీణ వాతావరణం కూడా సంవత్సరం లోపలనే వశపడిన వ్యతిరేకత పెరిగింది ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేకత ఏదైతున్నదో సర్పంచ్ ఎన్నికలు వెళ్ళడానికి భయపడతా ఉన్నాడు. ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడానికి భయపడతా ఉన్నారు. అంటే మళ్ళా ప్రజాకర్షణ పథకాలు పెట్టి కొన్ని స్కీములను ఇచ్చి మళ్ళీ ఎలక్షన్లకు పోదన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ అదంతా ఈజీ కాదు. ఎవరు అడగకముందే హామీలు ఇచ్చి తులం బంగారం ఏమిడేందో ప్రజలకు చెప్తలేరు. కళ్యాణ మాస్కు సంవత్సరం కలిగి టోటల్గా రైతు బంధు కట్ అయింది. రైతులు ఆగ్రహంతోనే ఉన్నారు, కర్షకులు ఆగ్రహంతోనే ఉన్నారు. ఇచ్చిన అపాయింట్మెంట్స్ ఎన్ని లెక్కలేదు. రోజు ప్రెస్లో చూస్తే లక్షలాది అప్లికేషన్, లక్షలాది మందికి ఉపాధి ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అది ఎక్కడ కూడా క్లారిటీ లేదు. దాదాపు ఈ రాష్ట్రంలో రోజు ఏదో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా ఏమాత్రం కూడా సంతృప్తి లేరు. దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నంగా కూడా ఉద్యమాల పేరుతో భారతీయ జనతా పార్టీ ముందరికి కూడా పోతా ఉన్నాం. మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మనకు వేములవాడలేమో విప్పు ఆర్ శ్రీనివాసు, సిరిసిల్లనేమో బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ కేటీఆర్ ఉన్నారు. ఈ 2 పార్టీల పాలన ఎట్లా ఉంది? మీ జిల్లాలో మీరు నిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రజల సమస్యల్లో పోరాడుతూ ఉంటారు. ఈ 2 ఎమ్మెల్యేల పాలన ఎట్లా ఉంది? అధికారంలో ఉంటేనే కనిపిస్తాం, లేకుంటే మాకు సంబంధం లేని వ్యవహారంతో కేటీఆర్ ప్రవర్తిస్తూ ఉన్నారు. మీడియాకు పరిమితమై ప్రెస్ మీట్లు పెట్టి రోజు ప్రజలు మమ్మల్ని గమనించాలి అని ఆ విచ్చలవిడి భాషతోని ఏది పడితే నోటికొచ్చిన లాంగ్వేజ్తో ఆయనే ప్రజలలో ఉంటా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరంకి వెళ్ళి ఏం చేసిందని చెప్పండి, ఏం చేయలేదు. ఈ సంవత్సరంకి వెళ్ళి ఏం జరిగిందో చెప్పమనండి ఎమ్మెల్యే గారు. ఎక్కడ జరిగింది లేదు. దేవస్థానంకు రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయిన తర్వాత ₹1,00,00,000 వర్కులు చేస్తూ ఉన్నారు. నేను ఇప్పటికి అడుగుతూ ఉన్నాను, ఈ సంవత్సరంలో కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్, నాట్ ప్రెస్ నోట్స్, ప్రొసీడింగ్స్, అది కాక ఎక్కడైనా డెవలప్మెంట్ జరిగిందో చూపించమనండి. నేను దేనికంటే దానికి ఛాలెంజ్ చేస్తాను. అది కాకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ స్కీములు చెప్పుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపించుకుంటూ పట్టి కాలయాపన తప్పితే ఈ సంవత్సరంలో కాలేజేసిన డెవలప్మెంట్, కన్స్ట్రక్టివ్ ఏది కూడా లేదని మా ఉద్దేశం. కేటీఆర్ ఆ కాన్స్టిట్యున్సీని పట్టించుకోవడం లేదు. పవర్ లేకపోతే కనీసంగా అధికారం ఉన్ననాడేమో వారానికి ఒకసారి వచ్చి ప్రజల మధ్య నుండి సిరిసిల్ల అనేక స్కీములు చేసినాం, అది చేసినాం అని చెప్పిన వ్యక్తి ప్రజల కనుమరుగి కాన్స్టిట్యున్సీకి పూర్తి దూరంగా ఉంటా ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. ప్రజల మధ్యలో ఉండుకుంటూ కొట్లాడాలి. కేవలం మీడియాను తప్పుదో పెట్టించడానికి, ప్రజలను తప్పుదో పెట్టించడానికి చేసే పన్నాగాలు తప్పితే ఎక్కడ కూడా ఈ మా ఉద్దేశంలో ఇద్దరు కూడా దాదాపు సంవత్సరం కంటే పూర్తిగా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. ఒకటి మనకు ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడు ఎమ్మెల్యే కేటీఆర్పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ రేస్ కేసు మీద మేము అరెస్ట్ చేస్తాం, దీపావళికి బాంబులు వెళ్తాయి, పెద్ద వికెట్ పడబోతున్నది అట్లా అని కాంగ్రెస్ మంత్రులు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈయననేమో నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను జైల్లో యోగా చేస్తాను, మళ్ళీ బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానని కేటీఆర్ కామెంట్ చేశారు, ట్వీట్ చేశారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారాన్ని మనం ఎట్లా చూడొచ్చు? మీరు ఈ జిల్లా ప్రతినిధిగా, ఈ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎట్లా చెప్తారు? పబ్లిక్ డైవర్షన్, ప్రజలను తప్పుదో పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. నిజంగా కూడా ఈ రేస్లో ఉన్నట్టయితే, లోపలన్నట్టయితే ఎందుకు ఆగాలి? స్క్వాష్ పిటిషన్ వేసేదాకా కూడా ఎందుకు అసమయం ఇవ్వాలి? పక్కదారి పట్టించే విధంగా అరెస్ట్ చేసాము, తప్పు చేస్తే అరెస్ట్ చేసాము. ఇలా ఈడీ కవిత గారిని అరెస్ట్ చేసింది, ఆధారాలతో సహా పెట్టింది, జైలు పెట్టింది. మరి ఇక్కడ ఎందుకు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు చేస్తలేదు? లేకుంటే కేటీఆర్కు లేకుంటే టీఆర్ఎస్కు సానుభూతి గెయిన్ అవుతుందని భయపడతా ఉందా? లేకుంటే నిజంగా కూడా కేవలం ప్రజలు మభ్యపెట్టి కాలయాపన చేసడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందా? దానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తలేదు. సాధారణంగా ప్రజలలో ఒక అపోహ ఉంది, నాయకులలాగా ప్రజలలాగా అరెస్ట్ అయితే సానుభూతి పెరుగుతుంది. సానుభూతి ఎక్కడ పెరగలే. కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ని సీట్లు పెరిగింది? ఏమైనా ప్రభుత్వం వచ్చిందా? కేసీఆర్ కానీ అవన్నీ ఆలోచన విధానం తప్పు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వంను, ఖచ్చితంగా కూడా ఆధారాలుంటే అరెస్ట్ చేయాలి. దానికి ఇన్ని మార్గాలు, ఇన్ని ఆలోచన విధానం, ఆయన మాట్లాడే పక్క మంత్రులతో మాట్లాడించుడు, రోజుకు రకంగా ఛాలెంజ్ చేసుడు, ఇవన్నీ ప్రజలు మప్పేడే ప్రయత్నంలో భాగంగానే ఈ రాష్ట్ర సర్కారు చేస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూసారు ప్రజలు, అంతకుముందుకు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూసారు. ఇప్పుడు నెక్స్ట్
ఈ ఇద్దరి పాలన చూసిన తర్వాత, ఈ ఏడాది కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్నికలున్నాయి, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి. ప్రజలు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? జనరల్ ఎలక్షన్స్కును గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్కు ఉపాధ్యాయుల ఎన్నికలకు చాలా తేడా. అదొక ట్రెండు, గాలి కావాలి. కానీ ఇది అడ్వాంటేజ్ ఫైట్. మా విశ్వాసం భారతీయ జనతా పార్టీకి ఇప్పటికి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రకటించినా మాకు ఉండే ఓటు బ్యాంక్ అంటే చెక్కు చెదరదు. ఒకసారి నేషనాలిటీ మీద ఆలోచన చేసిన తర్వాత గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ పక్కా బీజేపీకి వస్తే ఓటిస్తున్న విశ్వాసం పూర్తిగా మాకుంది. అయితే కేవలం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో గెలిస్తేనే, టీచర్ ఎన్నికలు గెలిస్తేనే అది ప్రభుత్వ వ్యతిరేకత కాదు, ప్రభుత్వ అనుకూలత కాదు. ఆ రెండింటి కూడా మనం తీసుకుంటానికి వీల్లేదు. లాస్ట్ టైం టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ అక్కడ కానీ మేము హైదరాబాద్లో గెలిచినాం. జనరల్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ప్రజల ఆలోచన విధానం మారుతుంది. అందుకోసం దీనికి ఆ ఎన్నికలకు ఈ ఎన్నికలకు సొంతం లేదు. ఇది ఒక అడ్వాంటేజ్ ఫైట్. ఎక్కడ ప్రజల మద్దతు ఉన్న నాయకులు లేకుంటే వాళ్ళకు ఉన్న కాంటాక్ట్స్, ఆర్గనైజేషన్ బేస్డ్ ఎవరైతే అడ్వాంటేజ్ తీసుకుంటారో వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి గెలిచడానికి. మేము ట్రయాంగిల్ పోటీ ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టినట్టయితే ముగ్గురు మధ్యలో పోటాపోటీగా నడిచే పరిస్థితి ఉంది కనుక ఈ జిల్లాలో కూడా మొట్టమొదటికెళ్ళి మేము బలంగా ఉన్నాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో కూడా మేము కేటీఆర్ మీద మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా సిరిసిల్ల కూడా 10,000 మెజారిటీ, నాట్ ఏ జోక్. ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్టయితే 24,000 మెజారిటీ మాకు వచ్చింది. అంత ఈజీ ముచ్చటేం కాదు. ప్రజలు మర్చిపోయేది లేదు. నరేంద్ర మోడీ వేవ్, ఇటు బండి సంజయ్ గారి వేవ్, కిషన్ రెడ్డి గాలి, గ్రాడ్యుయేట్స్ చదువుకున్న విద్యార్థులు ఎక్కువ ఉంది కనుక మేము కూడా ఖచ్చితంగా పోటీలు ఉంటాం. నువ్వానేనట్టే ఉంటుంది ఈ ఎలక్షన్ కూడా మాకు ఇక్కడ. 4 జిల్లాలో, 4 ఉమ్మడి జిల్లాలో 4 ఎంపీలు ఉన్నారు, 7 మెంబర్స్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నట్టున్నారు మనకు ఈ ఉత్తర తెలంగాణ చూస్తే. కొంత ఈ ప్రభావం ఏమైనా ఈ 3 ఎన్నికల మీద పడే అవకాశం ఉంటుందా? నేను చెప్తున్నా ఖచ్చితంగా ఉంటుంది. ఉండకపోవడం సమస్య లేదు. అడ్వాంటేజ్ ఫైట్. ఇప్పుడు ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, మా నాయకత్వం కానీ, మేము ఇలా పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా గ్రామాలలో కానీ, మండల హెడ్ క్వార్టర్ కానీ, జిల్లా హెడ్ క్వార్టర్ ఛాలెంజ్గా తీసుకుంటారు. ఒక్క ఓటు జరిగినా, 2 ఓటు జరిగినా, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లే ముందు ఒక 4-5 ఓట్లు లేవు. ఇది బయటకైతే పోలేవు కదా. అది కాంగ్రెస్ పార్టీ కొనుగోలు. అభ్యర్థులు డబ్బు పెట్టి అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు కూడా పూర్తిగా డబ్బుమయ చేసింది గతంలో టీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే సిచ్యువేషన్లో చేస్తూ ఉంది కనుక హైదరాబాద్లో తగిన లాస్ట్ టైం టీఆర్ఎస్కు ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏ డబ్బు నమ్ముకొని పోతూ ఉన్నదో ప్రజలు కూడా ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వాళ్ళకు. జిల్లా కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు వాళ్ళు టెంట్ వేసుకొని 25 రోజులుగా నిరసన తెలుపుతూ ఉన్నారు. మళ్ళీ ఈ జిల్లాకు సంబంధించి అటు కేటీఆర్ కానీ, ఇటు ఆర్ శ్రీనివాస్ కానీ వాళ్ళ దగ్గరకు పోయిన దాఖలు లేవు. వాళ్ళ సమస్యను విన్న పరిస్థితి లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. గమ్మత్తైన ప్రజాస్వామ్యం తమ్మిది. ఇప్పుడు నేను గతంలో ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు ఇక్కడ నిరసన చేస్తే మేము పోయి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. దాదాపు నెల రోజులు, 2 నెలలు, 15 రోజులు, 30 రోజులు, 50 రోజులు చేసిన తర్వాత ప్రభుత్వం ఏదన్నా సానుకూలంగా వ్యవహరించిందనుకో మద్దతు చేసిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటలేరు వాళ్ళు. ఓ ముఖ్యమంత్రి ఫోటో పెట్టా, పాలాభిషేకం చేయ, ఏదో కేవలం వాళ్ళే ఇచ్చిరనే ఆ విధానం ఏదైతున్నదో నేను తప్పుపడుతూ ఉన్నాను. హక్కుల కోసమే ప్రతిపక్ష నాయకులు కావాలి, ప్రతిపక్ష పార్టీలు కావాలి. అది అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా కనీసంగా కృతజ్ఞత చెప్పిన దాఖలాలు కూడా కనిపిస్తలేవు. ప్రభుత్వం ఏ పరిస్థితిలో పట్టించుకోగలరు. ప్రభుత్వంకి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్ పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకో దురదృష్టం అంటే ఒకవేళ వీళ్ళకి హామీలు ఇచ్చినా ఇవ్వకుండా డ్రాప్ అయిన తర్వాత వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ కూడా ప్రచారం చేసే పరిస్థితి ఉండదు, ప్రతిపక్ష నాయకులకు కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ. అది ఏ ప్రభుత్వం అధికారంలో అది అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకు. వాళ్ళ కోరికలు ఏవైతున్నాయో కనీసంగా ఒక ఎమ్మెల్యే 2 లక్షలు తీసుకుంటే కూడా మెయింటైన్ అవ్వడానికి కష్టం అవుతుంది. ఫ్యామిలీస్ 5,000 జీతం, 6,000 జీతం, 3,000 జీతం ఏ రకంగా బ్రతుకుతారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇన్ని రకాల స్కీములు ఇస్తున్నప్పుడు మరి ఈ వీళ్ళ ఉద్యోగులే న్యాయమైనవి కాదా, అధికారాలు లేకుండా హక్కులు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి దీంట్లో ఎక్కడ డౌట్ లేదు, పూర్తి నిర్లక్ష్యమే. నిన్న కూడా వాళ్ళంతా వాళ్ళే కలిసిరు, విప్పు కానీ ఆ శ్రీనివాస్ గారిని. ఆ విధానం తప్పు. సమస్య సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోనే వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుడు ఏందండి? రోజు ప్రెస్ పోతలేదా, మీడియాలు చూస్తలేరా? ఖచ్చితంగా కూడా ఇన్ని రోజులకి వెళ్ళి చేస్తుంటే కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రభుత్వం నోటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదా? అంటే ఓ స్థాయి దిగిపోయేటరకు ప్రభుత్వం భయపడతలేదు. ప్రభుత్వం భయపడాలంటే ఈ హక్కుల కోసం పూర్తిగా కొట్లాడాల్సిందే. ఏ పరిస్థితిలో కూడా మరి బండి సంజయ్ గారు కూడా అనేక విషయాలు కూడా మద్దతు తెలిపారు ఒక ఐసీ పార్లమెంట్ మెంబర్గా. సరే ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నా కానీ మా నిలబడుతున్న అభ్యర్థులు కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మా పార్టీ ఇష్టంలో వాళ్ళు వీళ్ళు పోయి వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు కనుక ప్రభుత్వం ఆలోచన విధానం ఎక్కడ చేయొద్దని పునఃప్రకారం కూడా చెప్పి మీరు రాని నేను మాట్లాడతామని. హామీ లేకుండా ఏ రకంగా పోయి మాట్లాడతారు? విత్డ్రా అయిన తర్వాత మళ్ళీ కూర్చుంటే వీళ్ళేదో కమిట్ అయినట్టు కదా. ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా దీక్ష విరమించడం మేము కోరుతా ఉన్న వాళ్ళు. రేవంత్ రెడ్డి ఆ మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆ రోజు ఏదైతే లంచ్ జరిగిందో ఆ లంచ్కు 32,000 ఒక ప్లేట్ భోజనానికి వార్తలు వచ్చినాయి. మన అందులో వాస్తవం ఎంత, అసలు కట్టుకథనా, అందులో నిజం ఉందేమన్నా? ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ఎక్కడ ప్రజల మధ్య పోయినా సాదాసీదాగా ఉండాలి. హై కల్చర్ లెక్క పోయి కేవలం
అధికారులు కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరన్నా కానీ ఆయన మెప్పు కోసం చేసే ఇలాంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రజలతోని నవ్వుల పాలవుతూ ఉన్నారు. అసలు దేవాలయాల పట్ల విశ్వాసం సరిగ్గా ఉండదు, ధర్మం పట్ల సరైన విశ్వాసం ఉండదు. రాజన్న దేవాలయంకి వచ్చి అసలు దేవాలయం ప్రాంగణంలో ఎక్కడన్నా ఆల్రెడీ దేవస్థానంలో అన్నదానం నడుస్తూ ఉంది. దేవునికి రోజు దాదాపు భక్తుల కోసం 1000 మందికి 2000 మందికి భోజనాలు పెడతా ఉన్నారు. ఒక సామాన్యులకి సామాన్య భక్తులు లెక్క పోవాలి తప్పితే మరి అధికారుల నిర్లక్ష్యమా ఇది? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల నిర్లక్ష్యమా? దేవాలయం ప్రెమిసెస్లా ఒక స్టార్ హోటల్కి వెళ్ళి తాజ్కెళ్ళి చెప్పులను పట్టుకొచ్చి వంట చేయించి ఆ భోజనం పెట్టిన ఎంతవరకు సమంజసమో దయచేసి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఆలోచించమని చెప్తా ఉన్నాను. అసలు దేవాలయం ప్రాంగణంలో వేరే వంట మనుషులను లేకుండా కానీ వేరే ఎక్కడ కూడా అలవ్ చేయడానికి సాంప్రదాయాలకు విరుద్ధం. అది భగవంతునికి జరిగే నివేదన జరిగే దగ్గరి ప్రదేశంలో వీళ్ళు తాత్కాలికంగా ఓ వ్యాన్ పట్టుకొచ్చి చేసి భోజనాలు పెట్టి దాన్ని 32 లక్షల రూపాయలు భోజనాలు చెల్లించమంటే ఎక్కడ ఊరుకుంటారండి? ఉద్యోగులు ఎట్టు ఊరుకుంటారు, ప్రజలు ఎట్టు ఊరుకుంటారు? అది ఏం జరిగింది, ఎంత అయిందనే కూడా ఇప్పటికి కూడా కలెక్టర్ గారు ఎక్కడ చెప్పడం లేదు, కనీసం ఎమ్మెల్యే గారు చెప్పడం లేదు. అది నిజమా కాదా ఖండించాల్సిన పరిస్థితి కూడా లేరు. వారు చెప్తా ఉన్నారు దేవాలయం రాజకీయాలు చేయొద్దు అనేది. దేవాలయం రాజకీయాలు చేయొద్దు అనే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఏడుంది? సాక్షాత్తు క్యాంపస్లోనే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టి దేవస్థానం ప్రెమిసెస్లో మీటింగ్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ దేవాలయం రాజకీయాలు చేయొద్దంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఇది పూర్తిగా భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు ఎంత అయింది ఖర్చు? ఆ ఖర్చు ప్రభుత్వం భరించిందా, కలెక్టర్ గారు భరించిందా, దేవస్థానం భరించిందా? ఎక్కడ చెప్తలేరు. ఇది ఇష్యూ బాగా సీరియస్ అయిన తర్వాత దేవస్థానం యువ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు మేము డబ్బు చెల్లించలేదు అని. మరి అంటే కమిషనర్ గారు పర్మిషన్ చెల్లిస్తాడా? అది కూడా క్లారిటీ చెప్పాలి కదా. జరిగింది నిజమండి, ఇది 32 లక్షల రూపాయలు వాళ్ళు వేసిందనే నిజం. ఒకవేళ జరగనట్టయితే ఇంత దూరం రాకనేపో. ఏదో దేవాలయంలో కూడా 2-3 ఉద్యోగులతో లీక్ అయిందని వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసిండు. అది నిజం కానప్పుడు ఆ ఉద్యోగులను వేయటందుకు? అది సరైన విధానం కాదు. దేవాలయం హిందూ దేవాలయాల పట్ల గతంలో కూడా ఇట్లే చాలా వరకు కూడా దేవాలయాలను దుర్యోగం చేసినట్టయితే గత పాలకు ఏం జరిగిందో వీళ్ళకు కూడా అదే జరుగుతుంది. సామాన్య ప్రజలకు ఒక ముఖ్యమంత్రి 32,000 రూపాయల భోజనం ఎట్లా తింటుందని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎంత తినడో దేవునికి ఎరక. మరి అధికారులు నిర్లక్ష్యమా ఇది, లేకుంటే అధికార పార్టీ నిర్లక్ష్యమా? దీని ఒకసారి క్లారిటీ ఇవ్వాలి. దీని ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా క్లారిటీ చెప్పడం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు భోజనం విషయం ఇష్యూ అయింది. దానికంటే ముందు కొంత మనకు కోడేలు కోతకు విధించారు. దీనిలో వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉంది. ఇది ఎట్లా జరిగిందనేది బాగా వార్తల్లోకి వచ్చింది. అసలు ఏంది అది కోడెల ఆ ఇష్యూ ఏంది? భక్తులు అత్యంత భక్తితోని రాజన్నకు కోడెలు సమర్పించుకుంటారు. ఆ కోడెలను పేద రైతులకు ఎట్లాంటి జీవాలు ఆధారం లేని రైతులకు అందించాల్సిన కోడెలను కోత కబేలాలకు తరలించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమా, లేకుంటే ఈ దేవస్థానం నిర్లక్ష్యమా? దేవాదాయ శాఖ ఎక్కడ కూడా క్లారిటీగా లేదు. కేవలం డబ్బులు భక్తులు వేసిన హుండీలు వేసిన డబ్బులు తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకొని రాజకీయ పార్టీలు, అధికారంలో పార్టీలు ప్రభావితం చేస్తే బయటికి ఫండ్స్ ఇస్తూ ఉంది. ఇక్కడ భక్తుల కోసం లేకుంటే కొల్యాగల కోసం ఎక్కడ చేస్తలేరు. దాదాపు కోడెల కోసం షెడ్ కడతా అని చెప్పి ఇప్పటికి షెడ్లు పూర్తి కాలే. నిజంగా కూడా విశ్వాసాల మీద నిజంగా కూడా దేవుని మీద విశ్వాసం ఉన్నట్టయితే గతంలో గోశాలకు ఇచ్చిండ్రు. ఆ గోశాల నష్టం జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుందనే ఉద్దేశంగా రైతులకి అనే ఆలోచన కొద్దీ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ వచ్చింది. అంతకుముందు ఏదో సిద్దిపేట గోశాలకు అటాచ్ చేస్తామని చెప్పినట్ట. ఇప్పుడు వందలాది మంది రైతులకు ఇచ్చిండ్రు అవి. ఆ రైతులకు అసలు ఆ కొల్యాగాలు ఉన్నాయా కోసినా కూడా వీళ్ళ దగ్గర క్లారిటీ లేదు. కొండ సురేఖ గారు చెప్పిర్రు వారికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మనం ఎవరికి ఇచ్చినా రైతులకు ఇస్తే అధికార పార్టీలో ప్రతిపక్ష రైతులకు ఇస్తే తప్పులేదు. అవి దుర్వినియోగ సద్వినియోగం చెప్పే పరిస్థితి లేదు. ఈ విధానం ఏదైతే ఉన్నదో అసలు ప్రైవేట్ గోశాలనండి గోవులను ఆవులను వేల సంఖ్యలో ప్రైవేట్ గోశాలను ఇస్తూ ఉన్నాయి. దేవస్థానం ఎందుకు పెంచదు? అసలు దేవస్థానమే డైరెక్ట్ రైతులకు ఇస్తే వచ్చే నష్టమేంది? దానికి ఒక కమిటీ, కలెక్టర్ గారు అధ్యక్షుడు కమిటీ అని చెప్పిండు. అది కాకుండా అధికార పార్టీ వల్లే ఎక్కువ శాతం వాడుకున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎంతమంది రైతులకు ఇచ్చారు, అధికార పార్టీ చెప్పిన వాళ్ళు ఎంతమంది ఇచ్చారు, లేకపోతే నిజమైన రైతులకు ఎందుకు ఇచ్చినా కూడా డిమాండ్ చేస్తాం. చెప్పమన్నాను. దాన్ని కూడా కనీసం రాజన్న కోడలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న ఘనతనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది ఏది జరిగినా ఆ కోడల విషయంలో గతంలో నేను దాదాపు 40 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను. ఆ మూగజీవాలు పాపం వచ్చిన డబ్బు దాదాపు 22 కోట్లు 23 కోట్ల ఆదాయం కోడల మీద వచ్చేది మనకు. వాటిని నిర్లక్ష్యం చేస్తే కూడా మరి భగవంతుడు వాళ్ళని రక్షిస్తామిస్తాడో చెప్పాలి. దేవాదాయ శాఖ ఇక్కడ క్లారిటీ లేదు. వాళ్ళకు డబ్బు తప్ప భక్తుల విశ్వాసాల మీద ఎక్కడ కూడా పూర్తి విశ్వాసం లేదు వాళ్ళకు. అసలు ప్రజలు కూడా నేను అప్పుడప్పుడు నవ్వుకుంటూ చెప్తా ఉన్నాను, వీళ్ళు మేము భగవంతుడి దగ్గరికి ఇన్ని తప్పులు చేస్తే మాకేమైతే లేదు, వీళ్ళు ఎందుకు వచ్చి మొక్కుతున్నారు భగవంతుడి దగ్గరికి అని ఆలోచన చేస్తాం రోజుసారి. అంటే వాళ్ళ ఆలోచన విధానం మారింది. దేవాదాయ శాఖలో నిజాయితీ పాలన చేయాలి. ఒక సైన్యంలో డిఫెన్స్ తీసుకుంటే ప్రతి అలవాటులోని కూడా దేవాదాయ శాఖలు ఎట్లా తీసుకుంటారండి? భగవంతుని విశ్వాసం ఉండదు, భగవంతుని దగ్గరకు ఏ రకంగా పోనో తెలియదు, అన్ని అలవాట్లను తీసుకొచ్చి ఆఫీసర్లు వేస్తూ ఉన్నారు.
విశ్వాసం లేని వ్యక్తులను పట్టుకొచ్చి దేవాలయం ఈవోలుగా ఇస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు వేయడం పట్ల ధర్మం దెబ్బతినడం అవుతుంది కనుక ఇది తగిన శాస్తి ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇది దీని మీద కూడా ఆ కోడల విషయంలో కూడా అసలు ఎన్ని కోడలు ఇచ్చిండ్రు, ఎంతమంది దగ్గర ఉన్నాయో కలెక్టర్ గారు మనం చెప్పి నన్ను ఎంక్వైరీ చేసుకురామని చెప్తా ఉన్నారు. అవన్నీ నామమాత్రం ఎంక్వైరీలే కనుక కోడల విషయంలో ఆ భగవంతుడు అనేటోడు అసలు ఎవరిని క్షమించాడు కనుక దాని వెంటనే చర్యలు తీసుకోవాలి. వాడి జాగ్రత్త కోసం అసలు దేవాదాయ శాఖ సపరేట్ బడ్జెట్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా మన రాజన్న ఆలయాన్ని 100 కోట్లతో డెవలప్ చేస్తా అని హామీ ఇచ్చిండు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఆయన కూడా కొన్ని హామీలు ఇచ్చారు. మళ్ళీ ఏమైనా పనులు జరుగుతున్నాయా? గతంలో జరిగినాయా? ఇప్పుడు జరుగుతున్నాయా? కేవలం ప్రెస్ నోట్లే అవి, ఎక్కడ జరుగుతలేదు. ఇప్పుడు రీసెంట్లీ బద్దిపోచమ్మకు గత ప్రభుత్వమే తీసుకున్న ల్యాండ్ అది. ఇప్పుడు వర్క్ అక్కడ స్టార్ట్ అయింది. గత ప్రభుత్వమే 35 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసింది చెరువును అనుకొని. అయితే వ్యూహాత్మకంగా ఆలోచన లేదు, అసలు ఫ్యూచర్ మీద ఆలోచన లేదు ఆ ప్రభుత్వంకు కూడా. తీసుకుని 35 ఎకరాలు డెవలప్మెంట్ చేసిన తర్వాత రేపు పార్కింగ్ మళ్ళీ ఎక్కడ పెడతారు? వేలాది మంది లక్షలాది మంది సంఖ్యలో ప్రజలు వస్తుంటే అసలు ప్లాన్గా లేకుండా వాళ్ళ ఇష్టం, ఎవరి ఆలోచన విధానం వారిది. అధికారంలో ఎవడు కూర్చుంటే వానికి ఏది రాత్రి కలిస్తే పొద్దున చేసేస్తూ ఉన్నాడు. అందుకోసం విధానం తప్పు, కరెక్ట్ ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళికాబద్ధంగా లేకుండా విశ్వాసాలను దేవుని హిందువులు ఏదో వస్తాను వాళ్ళ కోరికల మీద. ఇవాళ అధికారంలో మేము భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం అధికారంలో ఉన్నా, గతంలో టీఆర్ఎస్ అధికారంలో, కాంగ్రెస్ అధికారంలో మమ్మల్ని చూసి ఎవరు వస్తలేరు. ఆ భగవంతుని మీద, దేవుని మీద, ధర్మం మీద విశ్వాసం ఇక్కడికి పట్టుకొస్తూ ఉన్నది. ఏం అరేంజ్మెంట్స్ చేయకుండా, ఏం ఫెసిలిటీస్ చేయకుండా అని వస్తూ ఉన్నారు. భగవంతుడి దగ్గరికి వాళ్ళ మొక్కు తీసుకొని పోతూ ఉన్నారు. కానీ వాళ్ళ విశ్వాసాలు సొమ్ము చేసుకునే శాఖ ఏమైనా ఉంటే కేవలం దేవాదాయ శాఖ. కనీసంగా ఎక్కడ కూడా విశ్వాసాలను కాపాడే ప్రయత్నం చేయదు. హిందూ ధర్మం మీద ఎక్కడ బోర్డు కనిపించదు. అసలు గోహత్య చేయొద్దని ఎక్కడ బోర్డు ఉండదు. ఎక్కడ కోడలని చంపొద్దని ఎక్కడ బోర్డు ఉండదు. మనం చూడండి, డబ్బులు హుండీలో వేయండి, డబ్బులు హుండీలో వస్తే దేవాలయం పోతాయని చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి ఎక్కడ కూడా శాంటిటీ పవిత్రత లేదు. దేవాలయం చుట్టూ విచ్చినోడి బ్రాంచ్ షాపులు, దేవాలయాలను ఆనుకొని కూడా మొత్తం కలేబరాలు లెక్కనే కోళ్ళ దుకాణాలు, గొర్రెల దుకాణాలు. అసలు ఎక్కడ కాపాడుతుందని చెప్పుకోండి. సరే, వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత విషయాలను మనం పట్టించుకోవడం లేదు. భక్తుల విశ్వాసం ఉంది, ఒక్కొక్క దేవుని ఒక్కొక్క రకంగా సమర్పిస్తారు. కానీ ప్రాంగణం మన కొద్దిగా నీటిగా ఉండాలనే ఆలోచన లేదు. విఐపీస్ వచ్చినా ఎవడొచ్చినా కానీ ఆ దేవస్థానానికి సంబంధించిన గెస్ట్ హౌస్లనే వాటినే కోసుకొని తింటూ ఉన్నారు. వాటి మీద కూడా రిస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు మేము కూడా ఒక్కొక్కరికి చెప్పగలుగుతాం, డెమోక్రసీలా కంప్లైంట్ చేయగలుగుతాం. యాక్షన్ తీసుకున్న అథారిటీ కూడా అధికార పార్టీ చేయాలి, ఇక్కడ ఉన్న యంత్రాంగం చేయాలి. వాళ్ళు ఎక్కడ చేస్తలేరు. అందుకోసం ఈ విశ్వాసాలను కాపాడే విధానం చేయకుండా దేవాదాయ శాఖ రావడం ప్రజల తిరుగుబాటు తప్పాల మీద. ఎక్కడ చూసినా 1,00,000 మంది 80 మంది యాత్రికులు వస్తే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, 5% మంది యాత్రికులు సాటిస్ఫాక్షన్ ఉండలేదు. అయితే గొప్పదనం, హిందువుల గొప్పదనం దగ్గరికి వచ్చిన గొడవ ఎందుకు, భగవంతుడి దగ్గరికి వచ్చిన ఆలోచన దండం పెట్టిపోతా ఉన్నాం మన కోరికలు మొక్కుకొని. ఎక్కడ తిరుగుబాటు చేయం మనం. వాళ్ళు ఒకవేళ టికెట్ ఫ్రాడ్ చేసినోడు 1,00,000 మంది వస్తే అక్కడ టికెట్ తీసుకుని డబ్బు పెట్టిపోయే మనస్తత్వం ఉన్నోళ్ళు హిందువులు. ఇక్కడ పాపం తలుతో దేవుని సొమ్ము తింటే ఆలోచన దాన్ని వాడుకుంటా ఉన్నది. నేను అప్పుడప్పుడు దేవాదాయ శాఖలో చెప్తా, ఆర్డబ్ల్యూసీ ఏం చేయాలండి, రూరల్ వాటర్ సప్లై చేయాలి. టెంపుల్ అథారిటీస్ హిందూ ధర్మాన్ని కాపాడాలి, విశ్వాసాన్ని కాపాడాలి. అది కాపాడతలేదు. గ్రామ పంచాయతీ ఏం చేయాలి, శానిటేషన్ చేయాలి, ఎలక్ట్రిసిటీ అరేంజ్ చేయాలి, అన్నీ చేస్తూ ఉన్నాయి. ఒక్క దేవాదాయ శాఖనే వాళ్ళ డ్యూటాలు చేస్తలేరు. భగవంతునికి మొక్కుమని చెప్తలేరు. సోమవారం నాడు లక్షల సంఖ్యలో వస్తే పూర్తి గెలిపేస్తూ ఉన్నారు, ఎందుకు వచ్చి సోమవారం తీరుతా అని. అసలు మన వద్దనే హక్కు, రమ్మనే హక్కు దేవస్థాన అధికారులకు ఏడిది, లేకుంటే దేవాదాయ శాఖ ఏడిది. మనం ఇష్టం వచ్చినప్పుడు కొడతాం, ఇష్టం వచ్చినప్పుడు మొక్కుతాం. కనుక ధర్మాన్ని కాపాడే విధంగా ప్రయత్నం చేయకుండా ఆ ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదర్ కమ్యూనిటీస్ తీసుకుంటే మేము ఏదైనా మాట్లాడే ప్రతిసారి బీజేపీని మతం అంటూ ఉన్నారు. మతం కాదు, విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బయటకు వస్తే క్రిస్టియానిటీ మరియు ఆదివారం రా అని భోజనాలు పెడతా ఉన్నది. ముస్లిమ్స్ ఓ రకంగా జిహాద్ పేరు మీద చేస్తూ ఉన్నారు. మరి హిందువుల మత విశ్వాసాలని ఆసరాగా తీసుకొని ఒక ధనాగారంగా రూపొందిస్తున్న దేవాదాయ శాఖ. అది ఎప్పుడైనా తిరుగుబాటు తప్పదు. మేము పుట్టమొదటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, దేవాదాయ శాఖను ప్రభుత్వంతో సంబంధం లేకుండా చేస్తేనే ఈ హిందూ విశ్వాసాలు బాగుపడతాయి, దేవాలయాలు కూడా బాగుపడతాయి. మొత్తానికి మనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారు చెప్తున్నది ఏంటంటే, అటు రాష్ట్రంలో కానీ ఇటు జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానీ కాంగ్రెస్ను బీఆర్ఎస్ 2 పార్టీల నేతలు చెప్తున్నాయన్న అబద్ధాలే. వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు కమిట్ అయ్యి లేరు, ప్రజలకు న్యాయం చేయట్లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ నాయకులు కూడా ఎక్కడ ప్రజల్లో ఉండట్లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ నృపాల్తో కరుణాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా.